హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు భద్రాచలం డే 2 అనమాట. పాపికొండలో బోటింగ్ వెళ్తున్నా. మార్నింగ్ 6 o'clock లేచి ఫ్రెష్ అయిపోయి 7 o'clock వరకు రూమ్ చెక్అవుట్ చెక్అవుట్ చేసి బయటకు వస్తే మీకు పాపికొండలు బోటింగ్ చాలా షాప్స్ ఉంటాయి. మీకు ఇష్టం వచ్చిన దాంట్లో బుక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ హరిత బోట్ లో బుక్ చేసుకున్నా నేను. ఇందులో నాకు 1250 రూపీస్ తీసుకున్నారు. 1250 రూపీస్ కి ఈ నుంచి ఈ భద్రాచలం టెంపుల్ నుంచి బోటింగ్ పాయింట్ కి వీళ్ళ ఓన్ వెహికల్ లోనే తీసుకెళ్తారంట. ఓన్ వెహికల్ లో తీసుకెళ్లి ఆడ నుంచి పాపికొండలు చూపించుకొని మళ్ళీ రిటర్న్ లో ఓన్ వెహికల్ లో ఇక్కడ భద్రాచలం టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారంట. అండ్ బోట్ లో మీకు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. సో చూద్దాం ఎట్లుంటుందో. భద్రాచలం ఎలా రావాలి, ఇక్కడ వచ్చాక ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎక్కడ స్టే చేయాలని క్లియర్ గా వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసాం మన యూట్యూబ్ ఛానల్లో. అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు పాపికొండలు బోటింగ్. సో ఇది ఆటో. ఈ ఆటోలో బోటింగ్ పాయింట్ దగ్గర వరకు తీసుకెళ్తారంట. నాకైతే ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది ఆ పాపి హిల్స్ని. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మస్తు ఉంటుంది వ్యూ మాత్రం, అస్సలు మిస్ అవ్వకండి. భద్రాచలం నుంచి బోటింగ్ పాయింట్కి 80 kilometers అంట. 2 hours జర్నీ ఇప్పుడు ఈ ఆటోలో. వామ్మో, అసలు నేనైతే 10 kilometers 20 kilometers ఉంటుంది అనుకున్నా, దగ్గరనే ఉంటుంది అనుకున్నా. కాకపోతే ఈ ఆటోలో 80 kilometers అంటే అమ్మా సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ యూ ఆల్ ద బెస్ట్. జిరాక్స్ తీసుకోవాలి, అందుకే ఆపినాం ఆటో. ఆధార్ కార్డ్ జిరాక్స్ మ్యాండేటరీ అన్నమాట. బోటింగ్ డేటా సబ్మిట్ చేయాలి, అది పక్క. మరీ 80 kilometers ఇలాంటి ఆటోలో అంటే పెద్దవాళ్ళకి చాలా కష్టమవుతుంది. అసలు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూర్చోవడం చాలా కష్టము. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నా లొకేషన్స్ అసలు, అబ్బా పీక్స్ అసలు ఎంత మంచిగా ఉంది చూడండి నేచర్. అసలు లైఫ్ ఇస్ట్. అసలు ఒక 1 hour 1.5 hour తర్వాత అడవిలోకి ఎంట్రీ అయిపోయినాము. లొకేషన్స్ మాత్రము వేరే లెవెల్. ఆటోలో కూర్చొని కొన్ని అయితే క్యాప్చర్ చేసిన, చూడండి. సో ఫైనల్లీ బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. రోడ్ అస్సలు బాగాలేదు, అడవిలో నుంచి వచ్చినాము. మస్తు ఉండే లొకేషన్స్ మాత్రం, పీక్స్ అసలు హైలైట్ అంటే హైలైట్ అసలు. ఐ లవ్ పాపికొండలు. ఇది బోటింగ్ పాయింట్ వ్యూ అనమాట. చాలా బోట్స్ ఉన్నాయి. హరిత బోట్ సి ఇదే అనుకుంటున్నా నేనైతే, కాకపోతే కిందికి వెళ్ళినాక చూడాలి. అదే. సో ఇది మన బోటు. ఇక్కడ ఆధార్ కార్డ్ అండ్ టికెట్ సబ్మిట్ చేయాలి. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇంకా కట్టేసేయాలి టోటల్. బోట్ ఎక్కుతున్నావా అంతే, ఇక నీ ఫోన్లో సిగ్నలే ఉండదు, అసలు సిమ్మే చూపించదు. నీకు బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఈ నేచర్లో ఈ కొండలు ఈ వాటర్ని చూసుకుంటా ఉండడమే. ఇంకా మనం మళ్ళీ భద్రాచలం దగ్గర వెళ్ళేదాకా సిగ్నల్ ఉండదంట. ఇంకా ఇడ్లీయా ఇది, ఉప్మా, ఇది టిఫిన్, ఇడ్లీ ఉప్మా. ముందే తినేసి రావడం బెటరు. 11 అవుతుంది టైము. ఇక్కడ టిఫిన్ చేసినాము. టిఫిన్ కూడా లిమిటెడ్ పెడుతున్నారు. ఒకటే ఇడ్లీ, 1 spoon ఆఫ్ ఉప్మా. బాగుంది, పర్లేదు. కాకపోతే లిమిటెడ్ పెడుతున్నారు, సరిపోదు. అది ఖచ్చితంగా ముందు తిని రావడం బెటర్. అక్కడ భద్రాచలంలో ఎక్కినప్పుడు, భద్రాచలంలో కానీ రాజమండ్రిలో కానీ ఎక్కడ వెళ్ళినా ముందే తిని రావడం బెటర్. బోట్లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, లేడీస్ అండ్ జెంట్స్కి. లేడీస్ ఇటు సైడ్, జెంట్స్ అవతల సైడ్ ఉన్నాయి. అంటే మనం ఈ రోజు నది మీద జర్నీ వచ్చేసి అది వెళ్ళేటప్పుడు 35, వచ్చేటప్పుడు 35, టోటల్ 70 kilometers మనం ఇదే నది మీద జర్నీ చేస్తాం. ఒక్కసారి గట్టిగా క్లాస్ చూడండి అందరూ. ఒక్కసారి గట్టిగా క్లాస్. ఇక్కడ వంట చేస్తే ఇంకెప్పుడు మిమ్మల్ని ఇంటి దగ్గర వంట అడగరు, ఓకేనా? సో పైన మొత్తం ఎంటర్టైన్మెంట్, అసలు వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు ఆ ప్రో మాత్రము. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎంటర్టైన్మెంట్. చాలా కామెడీ చేస్తారు. వచ్చిన వాళ్ళతోటి అక్కడ స్టేజ్ పైకి పిలిపించి వాళ్ళకి భార్యాభర్తలకి పెళ్ళిళ్ళు చేయడం కానీ, వాళ్ళతో డ్యాన్స్ చేయించడం కానీ చాలా హైలైట్ అనిపిస్తుంది నాకైతే. వావ్, అసలు ఎంత బాగుంది చూడండి. మొత్తం కొండలు, కొండల మధ్యలో నుంచి వాటరు, గోదావరి తల్లి. లొకేషన్స్, వ్యూస్ అయితే అబ్బా పీక్స్ అసలు ఏమన్నా ఉన్నాయా. చాలా బాగుంది అసలు. స్నో లాగా మంచులాగా ఉంది. ఆ మబ్బు లేకపోతే ఇంకా క్లియర్ గా కనిపిస్తాయి ఆ కొండలు.
సో పాపికొండలు ఇంకా స్టార్ట్ కాలేవంట, పాపికొండలు లంచ్ తర్వాత స్టార్ట్ అవుతాయంట. ప్రస్తుతానికి అయితే విజువల్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. సో ఇది పేరంటాలపల్లి శివాలయం అంట. ఫస్ట్ స్టాప్ 20 minutes ఆపుతుందంట బోటు. ఇదే టెంపుల్. లోపలికి ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. నేను పోయి దర్శనం చేసుకొని వస్తా. సో ఈ వాటర్ మస్తు చల్లగా ఉంటాయంట. డీప్ ఫ్రిడ్జ్ లో వాటర్ ఉన్నంత చల్లగా ఉంటాయంట. కాకపోతే మరీ అంత ఏం లేవు, కాకపోతే ఉన్నాయి నిజంగా. ఈ వాటర్ మాత్రం చాలా ఘోరంగా చల్లగా ఉన్నాయి. అసలు నిజంగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే ఉన్నాయి. చాలా ఘోరంగా ఉంది అసలు. కొద్దిసేపు ఇలా నిలబడితే మొత్తం కాళ్ళు ఈసుకోబోతున్నాయి, చేతులు కూడా ఈసుకోబోతున్నాయి. చాలా మంది పబ్లిక్ వస్తున్నారు ఇక్కడ. బాగుంది టెంపుల్ లోపల. చిన్నగా శివలింగం ఉంది, లింగం పైన డ్రాప్స్ వాటర్ పడుతున్నాయి. మంచిగా అనిపించింది, బాగుంది. సో ఇక్కడ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చేతితోటి చేసినాయి. ఏది ఉన్న 150 రూపీస్ అంట. ఇంకెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తీసుకోవచ్చు. సో టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ బోట్ లోకి వచ్చేసి లంచ్ చేసేసినాము. ఇది ఏంటన్నా రవ్వ కేసరియా, బిర్యానీ రైస్, వెజిటేబుల్ బిర్యానీ, వైట్ రైస్, పప్పు, ఆలు, చిప్స్, సాంబార్, కారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, భయ్యాకి ఒకసారి లైక్ చేసి గంట కొట్టండి. సో ఇక్కడ నుంచి పాపికొండలు స్టార్ట్ అంట. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పాపికొండలు, పాపి హిల్స్. అసలు గోదావరి నదిలో ఎక్కడ లేనంత లోతు ఉంటుందంట. ఇక్కడ పాపికొండలు దగ్గర ఎక్కడ లేనంత లోతు ఉంటుందంట గోదావరి నది. సో పాపికొండలు హిల్స్ వచ్చేసి మొత్తము హైయెస్ట్ హైట్ 1600 అడుగులు ఉంటదంట. ఇక్కడ పాపికొండలు దగ్గర లోతు వచ్చేసి 400 అడుగులు, 400 అడుగుల లోతు ఉంటదంట. ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు లేవు చూసినావా, అంటే నార్మల్ గా ఎండిపోయి ఉన్నాయి చూసినావా. జూన్, జూలై, ఆగస్టు ఆ సమయంలో మాత్రం అక్కడ వరకు ఉంటాయంట వాటర్. ఆ రేంజ్ లో వస్తాయంట వాటర్. సపోజ్ చెప్తున్నా, మనం బోటింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు 1 అడుగు ఉంటే ఇక్కడికి వచ్చేసరికి పాపికొండలకు వచ్చేసరికి 300 అడుగుల ఎత్తులో ఉంటామంట మనము. అంత లోతు ఉంటదంట పాపికొండలు హిల్స్ లో. మొత్తం గోదావరి నది మొత్తంలో పాపికొండలు దగ్గర ఎక్కువ లోతు ఉంటదంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పాపికొండలు దగ్గర వెడల్పు, గోదావరి నది వెడల్పు చాలా తక్కువ ఉంటదంట. 1/2 కిలోమీటర్ కూడా ఉంటది. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి హిల్స్, పాపికొండలు. వామ్మో. పాపికొండలు హిల్స్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. రంగస్థలం, పుష్ప, గోదావరి, శ్రీరామదాసు, చాలా సినిమాలు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. చాలా సినిమా షూటింగ్స్ జరిగినాయి. అవుతుంది టైము. 2 o'clock పాపికొండలు దాటి మళ్ళీ రిటర్న్ అయిపోయింది బోటు. ఇక్కడ మాత్రం జీరో పొల్యూషనే ఉండదంట. అసలు ప్యూర్ నేచరు. లైఫ్ టైంలో ఒక్కసారన్నా చూడాలి బ్రో ఇలాంటి ప్లేస్. ఏమన్నా ఉందా అసలు? వ్యూ మస్తు ఉంది నిజంగా, టూ గుడ్. అసలు ఒక్కసారన్నా విజిట్ చేయాలి ఈ ప్లేసెస్. రిటర్న్ వచ్చేసినాం ఇంకా బోటింగ్ పాయింట్ కి. టైం 4 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 2 hours భద్రాచలం టెంపుల్ కి. సో అది గైస్ పాపికొండలు. అసలు అద్భుతం. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. సో లైఫ్ టైంలో ఒక్కసారైనా విజిట్ చేయాలి ఇలాంటి ప్లేస్ కి. మీరు బోటింగ్ లో ఉన్నప్పుడు కనిపించే ప్లేసెస్, విలేజెస్ అండ్ కొండల కోసము ప్రతి ఒక్కటి బోట్ లో వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటి హిస్టరీ అండ్ పాపికొండలు హిస్టరీ అదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాతో అయినంత నేను చెప్పిన. కాకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేస్తే తప్ప క్లియర్ గా తెలుసుకోవాలన్నమాట. సో రండి, లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయండి ఈ ప్లేస్. చాలా అద్భుతంగా ఉంటది. అండ్ లోపల బోట్ లో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటది. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు ఫుల్. సో దట్స్ ఇట్ గైస్. ఆల్రెడీ బస్ టికెట్ బుక్ చేసుకున్నా. నైట్ 10 o'clock ఉంది బస్సు. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 7 అవుతుంది, 6-7 అవుతుంది.
అక్కడ నుంచి వెళ్ళిపోవడమే ఇంకా హైదరాబాద్కి. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.